భూపాలపల్లి మున్సిపాలిటీలోని 27వ వార్డులో కాంగ్రెస్ సిపిఐ పార్టీలు బలపరిచిన సిపిఐఎం పార్టీ అభ్యర్థి ఎర్రం అనుష సతీష్ను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి బంధు సాయిలు అన్నారు. ఇరవై వార్డులోని రెవెన్యూ కాలనీ, హైటెక్ కాలనీ, జవహర్ నగర్ కాలనీలో సిపిఐఎం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. కూటమి అభ్యర్థిగా సిపిఐఎం పార్టీ నుండి 27వ వార్డులో పోటీలో ఉన్న ఎర్రం అనుష సతీష్ను గెలిపించాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి బంధు సాయిలు కోరారు. భూపాలపల్లి జిల్లాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖున మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 27వ వార్డు ఓటరు మహాశైలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ తరపున ఎర్రం అనుష సుత్తేకొడవలి నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ సిపిఐ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థిని భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసమే ఈ కూటమి పోటీలో ఉంది. అందుకని కూటమి తరపున అభ్యర్థిని గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఇంకా 3 సంవత్సరాల అధికారంలో ఉంటారు. గండ్ర సత్యనారాయణరావు గారు వారి వాయిస్ పెరిగే అటువంటి పద్ధతిలో మున్సిపాలిటీ లోపల వారికి బలాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 27వ వార్డు లోపల ఎర్రము అనుష సుత్తేకొడవలి నక్షత్రం గుర్తుపై గెలిస్తే ఎమ్మెల్యే గారి బలం పెరగడానికి అవకాశం ఉంటుంది. చట్టసభ లోపల ఇంకా ఎక్కువ కొట్లాడి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అధిక నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యే గారు మినిస్టర్లను, ముఖ్యమంత్రిని ఒప్పించి కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నారు. ఇంకా రేపు భవిష్యత్తులో అభివృద్ధి జరగాలన్నా, ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ లోపల ఉండే ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా సిపిఎం పార్టీ తరపున ఉన్నటువంటి అనుష సుత్తేకొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 27వ వార్డులో జవహర్ నగర్లో అందరికీ ఇంకా పట్టాలు రానటువంటి పరిస్థితి ఉంది. కార్ల్ మార్క్స్ కాలనీ కానీ, రాజీవ్ నగర్ కానీ, అదేవిధంగా శాంతినగరు, రామ్నగరు ఇట్లాంటి కాలనీలలో ఇంటి పట్టాలు రానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కృష్ణ కాలనీ కానీ, యాదవ కాలనీ కానీ, సుభాష్ కాలనీలో సింగరేణి ఇచ్చినటువంటి పట్టాలు కూడా అందరికీ రానటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈ వార్డు లోపల ఈ అభ్యర్థిని గెలిపిస్తే ఎమ్మెల్యే గారితో మాట్లాడి పట్టాలు ఇప్పించేటువంటి పని చేస్తుంది. దీనికి తోడు పాత ఎర్ర చెరువులో గుడిసెలేసినటువంటి పేదలందరికీ కూడా ఇంటి పట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా ఉన్నారు. పట్టాలు ఇస్తామని చెప్పి నిన్న 4వ వార్డులో మీటింగ్ పెట్టి చెప్పడం అనేది జరిగింది. అందుకని 27వ వార్డు మహాశైలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికులు కానీ, అసంఘటిత రంగం కానీ, మెకానికులు కానీ, కూలి పని చేసే వాళ్ళు కానీ తప్పకుండా 27వ వార్డులో సిపిఎం పార్టీ అభ్యర్థిని ఎర్రం అనుష సుత్తేకొడవలి నక్షత్రం గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.